వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కాశీ మజిలీ కథలు ఇవి సిరీస్ లో చెప్పుకుంటా ఉన్నాం కదా. ఈ రోజు చెప్పే స్టోరీ ఏంటండి? తెనాలి రామకృష్ణుడి సంగతి చెప్తున్నా. మందారవల్లి. సరే, ఈ మందారవల్లి సభలోకి వస్తుందని, ఆవిడని జయించడం చాలా కష్టమని తెలుసుకున్నారు వీళ్ళు. అయితే ఈయనేం చేశారంటే, భట్టుమూర్తి రామలింగాన్ని పక్క పెట్టండి, మేమే చేసేస్తాం, అంత నేనే చేస్తాను, నేనే చూస్తాను అన్నాడు. అనేసరికల్లా కానీ ఆయనకి తెలిసిపోయింది ఈ అమ్మాయితోటి మన వల్ల కాదు అని. అయినా సరే మరి ఏదో ఒకటి చెయ్యాలి కదా. అమ్మాయి చాలా తెలివిగలది, చాలా తెలివైంది, చాలా విద్వత్తు ఉంది, అసలు శిష్యురాళ్ళే సూపర్గా ఉన్నారు. అయినా సరే రెడీ అయ్యారు. సరే, మర్నాడు ఈ సుభద్రుడు వచ్చి ఆ రోజు జరిగిన వ్యవహారాన్ని రామలింగడికి చెప్పాడనమాట. ఏం జరిగింది, సభకి రావద్దన్నారు రామలింగడికి. రాచరికపు వ్యవహారం ఒకటి పెట్టారు, ఆయన రాకూడదు, పని మీద వెళ్ళాలి కదా. ఇక్కడికి వస్తే పని చేయవా అని అడుగుతారు. అందుకని ఆయన ఇంట్లో ఉండిపోయాడు. సుభద్రుడు మాత్రం ఆయన శిష్యుడు ఇక్కడే ఉన్నాడు. ఏం జరిగింది, ఆ రోజు చిత్రమండపంలో ఈ సభ చేశారు. ఆ సభకి ఎట్లా అంటే, మా దగ్గర దిగ్గజాలు ఉన్నాయి బ్రహ్మాండంగాని, ఏనుగులు నెక్కించి మరీ కవులందరినీ తీసుకొచ్చాడు రాయల వారు. ఈ అమ్మాయి కూడా తన శిష్యురాళ్ళతో కలిసి చక్కగా పల్లకి ఎక్కి సభా ప్రాంగణానికి వచ్చింది. మందారవల్లి వచ్చేసరికి ఈ సభకు వచ్చింది. ఆవిడ ముఖానికి ఎదురుగుండా ఉండి మాట్లాడదు, నేను తెర వెనకాల ఉంటానంతే. ఆవిడ తెర వెనక్కి వెళ్ళిపోయింది. శిష్యురాళ్ళు బ్రహ్మాండంగా గజలు కట్టి చక్కగా ఆడారు, పాడారు, గంధం పూసారు, రాజుగారి మీద పన్నీరు చల్లారు, మంచి సభ గమకంగా తయారైంది. అప్పుడు భట్టుమూర్తి గారిని ముందుకు తోశారు. భట్టుమూర్తి గారికి ముందే కాళ్ళు వణికిపోతున్నాయి. ఎందుకంటే ముందు వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనేది తెలుసు కదా, వాళ్ళు ఎంత తెలివిగల వాళ్ళు, ఏ మాటకు ఆ మాట ఎక్కిచ్చేస్తారు అవన్నీ తెలుసు ఆయనకి. ఆయన ఏదో చెబుదామనుకున్నాడు, మాట మెమ్మె వెబ్బెబ్బే అన్నాడు, బాగా మాటలు రాల. ఇద్దరు శిష్యురాళ్ళు నిలబడ్డారు ఈయనతో వాదించడానికి. ఏమండి, మీరు వాదన చేస్తారా ప్రతివాదన చేస్తారా అంటే, ఏదో చేస్తానన్నాడు. మరి మీరు వస్తు చరిత్ర పుస్తకం రాశారు కదా, అందులో మీకు బోల్డంత సంగీతంతో పరిచయం ఉందన్నట్టు రాశారు, ఏది తాళం లయ అవన్నీ చెప్పండి అంటే లేదు. ఇక ప్రశ్నల మీద ప్రశ్నలు పుంఖాలుగా గుప్పించేసి వాళ్ళు, మీరు అక్కడ అర్థం రాశారు అది తప్పు, ఇలాంటి భావం రాశారు ఇది తప్పు, ఈ రెండు పదాలు కలిపారు అది తప్పు, అక్కడ సంక్లిష్ట అక్షరం వాడకూడదు, ఆ పదాలు వాడారు, కొన్ని చోట్ల చాలా ఎక్కువ వాడారు, కొన్ని చోట్ల తూలు ఎక్కువ వాడారు. ఇలాగా వాళ్ళ ఇష్టం చీల్చి చెండాడేశారు ఈ భట్టుమూర్తిని. ఆయన మాట్లాడలేకపోతున్నాడు, ఇంకెవరు లేరు ఇక్కడ. అక్కడి నుంచి అమ్మాయిలు ఇద్దరు చూసారు కదా, ప్రభు మీ వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు, జయపత్రిక ఇచ్చేయండి మేము వెళ్ళిపోతాం అని మొదలుపెట్టారు. వీళ్ళు బాధించలేకపోతున్నారు అంటే ఓడిపోయినట్టే కదా, అంటే మేము గెలిచినట్టే కదా. మరి మీరే గెలిచారు, భువన విజయంలో మేము గెలిచామని కాగితం రాసి జయపత్రిక రాయండి, మా కాగితం ముచ్చుకొని మేము వెళ్ళిపోతాం అనేసరికల్లా వీళ్ళకి కాళ్ళు చేతులు ఆడల. ఎలా ఒప్పుకుంటాం అంత తొందరగా? రాయల వారు అన్నారు, అమ్మాయి అట్లా కాదు, ఇది చిన్న సభ, మేమందరినీ పిలవలేదు, అసలు మీ సంగతి ఏమిటో తెలుసుకుందామని పెట్టాం, రేపటి లండన్లో మళ్ళీ ఇంకా పెద్ద సభ చేస్తాం, అప్పుడు మీరు గెలిస్తే జయపత్రిక అలాగే ఇచ్చేస్తాం. కాబట్టి ప్రస్తుతానికి ఒకళ్ళ సంగతులు ఒకళ్ళు తెలుసుకున్నాం కదా, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, మళ్ళీ కబురు చేస్తామన్నారు. అనేసరికల్లా వాళ్ళు నవ్వుకుంటూ ఉత్సాహంగా వెళ్ళిపోయారు. ఆడంగులంతా పల్లకి ఎక్కేసి అమ్మాయిలు చక్కగా వయ్యారాలు వాళ్ళకి వస్తూ వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళంతా అమ్మో వీళ్ళని జయించడం మన వల్ల కాదనుకున్నారు, మన వల్ల అవ్వదు, ఇట్లా జరిగింది, రేపు మర్నాడు ఏమవుతుందో తెలీదు అని చెప్పి సుభద్రుడు రామలింగడికి చెప్పాడు. చెప్పేసరికల్లా ఆ అమ్మాయి సాక్షురాలు, ఆవిడ శిష్యురాళ్ళే గట్టిగా ఉన్నారంటే గురువు ఇంకా గట్టిది. అవును, ఆమెను జయించడం మన వల్ల కాదు, ఏదైనా మాయోపాయంతో వీళ్ళని జయించాలి మనం, మొదటిది. రెండో సంగతి, భట్టుమూర్తి ఏం చేశాడు, ముందు నుంచే నన్ను పక్కకు పెట్టాడు. ఇప్పుడు నేను డైరెక్ట్గా దిగితే బాగుండదు, డైరెక్ట్గా దిక్కకూడదు, దిక్కండా ఏం చెయ్యాలో చూద్దాం. నువ్వు ఓ పని చేయి, మన ప్రధానమంత్రి చాలా ఘటికుడు, నువ్వు దివాణానికి వెళ్ళి అక్కడ ఏం ఏర్పాట్లు జరుగుతున్నాయో చూడు. ఏర్పాట్లు ఏం జరుగుతున్నాయో తెలియాలి కదా. అక్కడి నుంచి ఏం చేశాడు, మనం ఒక పని చేద్దామని ఈ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉన్న ఒక బ్రహ్మాండమైన వేద పాఠశాల నుంచి ఓ 100 మంది కుర్రాళ్ళని, మెరికల్ లాంటి వాళ్ళని, మంచి బలశాలులు, బాగ్ధాటు ఉన్నవాళ్ళు, గడగడ వాగేవాళ్ళు, మంచి కంఠాలు ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు. వీళ్ళని పక్క పెట్టాడు చూద్దామని. ఈ లోపల ఏం చేశాడు, ఈ సుభద్రుడు ఉన్నాడు కదా, సాయంకాలము వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి, ఈ
ఈ మందారవల్లి దగ్గరికి వెళ్ళాడు. ఇంతలో రాయలవారి దివాణం నుంచి ఓ ఉత్తరం వచ్చింది. ఇలా బ్రాహ్మణులు క్షత్రియులు ఉండే ప్రాంతానికి పల్లకి ఎక్కి వచ్చావు, నీ పొగరుబోత్తనానికి సమాధానం ఏమిటి నీది? పెద్దవాళ్ళు ఉన్న చోటకి పల్లకి ఎక్కి రావచ్చా? నువ్వేమో వేశ్యాస్త్రివి. క్షత్రియులు బ్రాహ్మణులు ఉన్న చోటకి రాకూడదు అట్లా అనేసరికి ఇప్పుడు చాలా కష్టం వేసింది. చూసావా, వాళ్ళ ఊరు కాబట్టి ఇలాంటి అభియోగం వేశారు మన మీద. జయపత్రికి రాని వీళ్ళ సంగతి చూద్దాం అని మాట్లాడుకున్నారు. ఈ సుభద్రుడు వెళ్ళాడు అదే సమయానికి. దీనికి ముందు ఇంకొక సంఘటన ఏం జరిగిందంటే, ఈ రామలింగడు సుభద్రుడు మాట్లాడుకుంటుండగా రాయలవారి సతీమణి తెనాలి రామలింగడి ఇంటికి వచ్చారు. వచ్చేసరికల్లా ఆవిడ రాగానే ఈయన లోపల తప్పుకున్నాడు. ఆయన లేడనుకుంటున్నారు, అందరికీ అదే కదా పిక్చర్ ఇచ్చారు, ఆయనకి ఏదో రాజకార్యం పెట్టారని. వీళ్ళు లోపలికి తప్పుకుంటే ఆవిడ పోయి రామలింగడి భారతి ఏముందంటే, ఆవిడ ఎవరో వచ్చిందట మందారవల్లి, పరువు పోయేలాగా ఉంది, మరి భట్టుమూర్తి ఓడిపోయినట్టే, ఏదైనా చెయ్యాలి. తెనాలి రామలింగడు రామకృష్ణ కవి ఉంటే ఎంతో బాగుండేది, పరువు పోతుందేమో, ఆడవాళ్ళ చేతిలో పరువు పోతే ఎలాగండి, విజయనగర సామ్రాజ్యం పేరే పోతుంది, నాకైతే రామకృష్ణ కవి లేరని చాలా దిగులుగా ఉందని రాయలవారి భార్య రామలింగడి భార్యతో చెప్పింది. ఆవిడంతే, దాందే ఉందండి, అదో పెద్ద పనే, ఇలాంటి వాళ్ళని ఎంతమంది చూడలేదు, ఆయన లేకపోతే ఏమి, మా అమ్మాయి లేదు, ఆయన కూతురైనా సరే ఈ అమ్మాయికి సమాధానం చెప్పేస్తుంది, కూతురు సమాధానం చెప్పగలదు, మీరేం భయపడకండి అని చెప్పింది. ఆయన లేడన్నట్టే ఈవిడ ప్రిటెండ్ చేస్తోంది అనమాట. ఈ రాయలవారి సతీమణి మళ్ళీ గుర్రం రథం ఎక్కి ఇంటికి వెళ్ళిపోయింది. వీళ్ళు ప్లాన్ చేసి ఈ బ్రాహ్మణుల్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఏమని ఒక ప్రథ సృష్టించారంటే, తెనాలి రామకృష్ణ కవి శిష్యురాలు లవిత్ర అనే ఒక అమ్మాయి రేపు మందారవల్లితోటి పోట్లాడుతుంది, వాదిస్తుంది అని వార్త పుట్టించారు. ఆవిడేం చెప్పింది, ఆయన కూతురైనా చేస్తుంది అని చెప్పింది కదా, రామలింగడికి కూతుళ్ళు లేరు, కూతురు అంటే శిష్యురాలు అనమాట అని ఆవిడ రాణిగారి చెలికత్తలు చెప్పుకుని మాట్లాడేసుకుని వదిలేశారు. ఇప్పుడు లవిత్ర అంటే గొడ్డలి అని అర్థం. గొడ్డలి ఏ తీగనైనా కొట్టేస్తుంది. అట్లా ఈ మందారమాలని కొట్టడం ఎంతసేపు, మందారమాల ఏం చేస్తుంది, గొడ్డలి ముందు ఇలా ప్రచారంలోకి వచ్చింది. ఈవిడికి ఉత్తరం కూడా వచ్చింది, ఏమిటి నువ్వు ఈ సభకి ఇట్లా పల్లకిలో వచ్చావు. అదే సమయానికి ఈ తను సుభద్రుడు అక్కడికి వెళ్ళాడు. వాళ్ళు నైరాస్యంగా మాట్లాడుకున్నారు. చూసావా, ఎంత వాళ్ళ ఊరు కాబట్టి ఇలా దొంగ మాటలు మాట్లాడుతున్నారు, జయభద్రకు వచ్చాక చెప్దాం అంటే ఈ లోపల ఒక ఆవిడొచ్చి, ఆ లవిత్రని ఆవిడెవరినో దించుతున్నట్టండి, రామకృష్ణ కవి శిష్యురాలట, ఆవిడ సూపర్, చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, అసలు రాణిగారి చిలకత్తలంతా తలకిందులైపోతారు, ఇంకేముంది రేపు పొద్దున మందార మాల పని అయిపోయిందని చెప్పుకుంటున్నారు అనేసరికల్లా గడదు గుడ్డు కదా, మామూలు తీగనైతే లవిత్రం కొట్టేస్తుంది, నేను ఉక్కు తీగ, నన్నేం చేస్తుంది అమ్మాయి అని ఇలా మాట్లాడుకున్నాక ఇంతలో ఏమైంది, సుభద్రుడు ఏమని వెళ్ళాడు, నేను పూజారిని అని చెప్పి వెళ్ళాడు అక్కడికి. మీకోసం ప్రసాదం పట్టుకొచ్చానమ్మా, ఇక్కడ సావిత్రి అమ్మవారి దేవాలయం ఉంది, ఆ దేవాలయంలో ఉన్న అమ్మవారే రామకృష్ణ కవికి అలాంటి ప్రజ్ఞ రావడానికి కారణం, పూజారిని ప్రసాదం పట్టుకొచ్చాను అనేసరికల్లా సరే రామకృష్ణ కవికి అంత ప్రజ్ఞ ఎలా వచ్చింది, ఆయన ఏం కావ్యాలు రాశాడు, సభలో ఆయన పరిస్థితి ఏమిటి, ఆయన ఇప్పుడు లేడా, ఆయన శిష్యురాలు ఎవరో మీకు తెలుసా, ఇలా ఇన్ని మాటలు మాట్లాడుకున్నారు. చాలా గొప్ప శిష్యురాలని, చాలా బాగా వచ్చని, అమ్మాయి చాలా గొప్పదని, అమ్మాయి కూడా ఘోషాల్లోనే ఉంటుందని, అదని ఇదని చెప్పి వాళ్ళని కొద్దిగా ఇంకా కొంచెం భయం వేస్తున్న వాళ్ళని ఇంకా దింపి ఈ సుభద్రుడు ఇంటికి వచ్చేసాడు. మనం ముందే చెప్పుకున్నాం, రామకృష్ణుడు 100 మంది మెరికల్ లాంటి వాళ్ళని రెడీ చేసుకున్నాడని. మర్నాడు పొద్దున సభ రండి అని ఉత్తరం పంపారు. మళ్ళీ మందారమాల యథావిధిగా వచ్చి తెర వెనకాల కూర్చుంది, ఆవిడ శిష్యురాళ్ళు రంగంలోకి దిగారు. ఈయన ఇలా రామకృష్ణ కవి రాలేదుగా, రాకూడదు, లవిత్ర పేరుతో ఆయన ఆ స్త్రీ రూపంలాగా వెళ్ళి తెర వెనకాల కూర్చున్నాడు. మగవాడే, అమ్మాయి కనపడదు, ఆవిడ సభలోకి రాదు, ఈవిడ రానప్పుడు ఆవిడ మాత్రం వస్తుంది, ఆవిడే రాదు. చేరుకో తెర పక్కన కూర్చున్నారు అటొకళ్ళు ఇటొకళ్ళు. అక్కడి నుంచి ఈ 100 మంది వేద పండితులు కుర్రాళ్ళని దించారు రంగంలోకి. ఆవిడ శిష్యురాళ్ళు రాగానే చక్కగా సౌందర్యంగా పాటలు పాడి డ్యాన్సులు చేశారు కదా. ఈ శిష్యులు అన్నారు, ఇదేమిటి పండిత సభ, ఏమన్నా నృత్య సభ, ఈ డ్యాన్సులు ఏమిటి, ఈ పాటలు ఏమిటి, మీకు ఏమన్నా విద్య వచ్చా ఈ డ్యాన్సులైనా, ఇలా అంటే చిన్న పుచ్చుకుంటారు కదా, దాంతో కొంచెం దిగిపోయారు వీళ్ళు. అలా కాదన్నారు, ఏదో సంగీతం పాడారు, సంగీత సభ కాదు ఇది, సంగీత సభ కాదు, ప్రార్థనలు కీర్తనలు మేము చేయక్కర్లే, మా సభలో మేము చేసుకుంటాం, మీరేం చేయక్కర్లేదు, ఇంతోటి డ్యాన్సు ఇంతోటి సంగీతం మాకు లేక, మా ఊళ్ళో బోళ్ళ మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు,
అనేసరికి అలా అవతల వాళ్ళు ఏమైపోతారు, దిగిపోతారు. ఆ, కొద్దిగా మెతకబడ్డారు వీళ్ళు. అక్కడి నుంచి వాదాలు ఉపవాదాలు రకరకాలు చేశారు. ఈ లవిత్ర ప్లేస్లో కూర్చుని ముసుగేసుకుని కూర్చున్న రామకృష్ణ కవి బ్రహ్మాండంగా ఏదో రాశాడు. రాసి ఈ లిపి ఏంటో చెప్పండి అని ఆ కాగితం ఇచ్చారు. అదేమిటో తెలీదు. ఎంతసేపు చూసినా అది తమిళం కాదు, కన్నడం కాదు, మలయాళం కాదు, తెలుగు కాదు, హిందీ కాదు, సంస్కృతం కాదు. బ్రహ్మలిపి ఇది, మీకు అర్థం కాదంటారు. వీళ్ళు చదివేస్తారు, ఈ కుర్రాళ్ళు గడగడా చదివేస్తున్నారు. అదే కాగితం వాళ్ళ చేతికిస్తే అక్షరం ముక్క అంతుపట్టడల్లా. తెలుగే అట్లా రాశాడు అంతే. దాంతో కొంచెం తలకిందులయ్యారు. ఇంకొక శాస్త్రం అన్నారు, తర్కం అన్నారు, మీమాంస అన్నారు. ఏం చేసినా వీళ్ళేమో ఆ అమ్మాయిలేమో అందగత్తెలు, సౌందర్య రాసులు, సన్నగా బొమ్మలాగా 16 ఏళ్ళు 18 ఏళ్ళ అమ్మాయిలు. ఈ వేద పండితుల కుర్రాళ్ళు బాగా పోత నుంచి ఒక్కొక్కడు బ్రహ్మాండంగా లావుగా పొడుగ్గా ఉన్నవాళ్ళు, మంచి కంఠాలు, స్ఫురద్రూపులు. మీదకి వస్తారు దగ్గరికి. మగవాళ్ళ మీదకి వచ్చేసరికల్లా ఆడపిల్లలు బెదురుతారు కాస్త. పెద్ద పెద్ద గొంతులు వాళ్ళకి. వేద పండితులకి సహజంగానే కంఠాలు చాలా పెద్దవి ఉంటాయి. ఆ వేదం ఉచ్చేశ్వర స్వరంతో చదువుతారు కదా, మనుషులు భుజాలు అవి బలిసి బాగా బలంగా కనపడతారు. రొమ్ము బలుస్తుంది వేదం చదివితే అంటారు. ఎందుకంటే మంచి ఈ పవర్ ఉంటుంది, లంగ్ పవర్ పెరుగుతుంది గట్టిగా చదవటం కదా. దాంతో వాళ్ళని చూసేసరికి వీళ్ళు కొంచెం బెదురు వచ్చేస్తారు. అక్కడి నుంచి వాత్సాయన శాస్త్రం వచ్చా మీకు అని మొదలుపెట్టారు వీళ్ళు. సభలో వాత్సాయన శాస్త్రాల గురించి ఏ ఆడపిల్లలు మాట్లాడతారు? శాస్త్రాలు తెలిసిన వాళ్ళైనా మాట్లాడలేకపోతారు. పైగా అందరూ పిల్లలే వాళ్ళు, అందులో పెద్ద ముదురులు ఎవరు లేరు. దాంతో కొంచెం బెదిరారు, తగ్గిపోయారు. ఆ బంధం తెలుసా, ఈ శాస్త్రం తెలుసా అని వాళ్ళు అడగటం, వీళ్ళు ఒక్క సమాధానము చెప్పలేకపోవటం. గుటకలు మింగేశారు. ఇంతలో ఈ లవిత్ర కబురు చేసింది, మీరు స్త్రీయే, మేము స్త్రీయే, ఎలాగో తెరవనికే ఉన్నాం, మనిద్దరం తెరవనికే మాట్లాడుకుందాం. ఇప్పుడు శిష్యురాళ్ళు, మీ శిష్యురాళ్ళు మా శిష్యులు బాధించుకున్నారు, గెలవలేదు, ఓడలేదు. కొన్ని వాళ్ళకి తెలుసు, కొన్ని వీళ్ళకి తెలుసు. వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు మీ వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఫైనల్గా మీరు మాతో వాదించండి. ఎలాగో స్త్రీలు స్త్రీలు కదా, తెర వెనకాల కూర్చుని మనిద్దరం వాదించుకుని తేల్చుకుందాం అనగా నీవిడ ఒప్పుకోలే. కుదరదండి, నేను వాదించనండి, స్త్రీలతోటి కూడా నేను వాదించననేసింది. అనేసరికల్లా ఇప్పుడు ఎక్కడ తెగలేదు పూర్తిగా. ఇప్పుడు వాదిస్తే ఓడిపోయినట్టు ఒప్పుకోవాలి, వాదించకపోతే ఓడిపోయినట్టు ఎలా ఒప్పుకుంటారు? మేము వాదించము అంటే ఓడిపోయినట్టు కాదు, ఓడిపోతే ఓడిపోయినట్టు. అక్కడి నుంచి ఏమంది, మహారాజా వాదనలు అయిపోయినాయి, ఇలా వాదించిన నా శిష్యురాళ్ళే వాదిస్తారు. ఆల్రెడీ మా వాళ్ళు అడిగిన వాటికి మీ వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. మేము గెలిచామని ఒక కాగితం ఇవ్వండి మాకు. మళ్ళీ జయపత్రిక అంటే కాదన్నారు. సరే ఏం చేశారు, వెనక్కి వెళ్ళిపోయారు. తగ్గిపోయారు. తగ్గిపోయి అలా కాదు, ఇప్పుడు మీరు ఏదో ఒక మాట చెప్పాలి కదా అనగానే ఈ రాజావారు ఏమన్నారంటే, ఓ పని చేద్దాం, మీ వాదము మా వాదము తీసుకెళ్దాం, మన ఇద్దరికి మధ్యవర్తి ఉండాలి, ఒకళ్ళు ఉండాలి. మా వాళ్ళకి కొన్ని శాస్త్రాలు తెలుసు, మీ వాళ్ళకి కొన్ని తెలుసు. ఇప్పుడు మీకు మా వాళ్ళకి తెలియని మీ దగ్గర ఉన్నంత మాత్రాన్ని మీరు గెలిచినట్టు కాదు. మా వాళ్ళు అడిగేదానికి మీరు చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఇది మా ఊరు కదా, మా వాళ్ళు మధ్యవర్తులుగా ఉండటం పనికిరాదు. మీరు బయట నుంచి వచ్చారు, మీరు మధ్యవర్తులుగా పనికిరారు. అంచేత మొత్తం దేశానికి రాజు ఢిల్లీ పాదుషా వారిని మధ్యలో పెట్టుకుందాం. మీరు మీ వాదనలు వినిపించి ఢిల్లీ పాదుషా దగ్గర నుంచి కనుక ఈ అమ్మాయి గెలిచింది అని కాగితం తెచ్చుకోండి, జయపత్రిక ఇచ్చేస్తాం. అప్పటిదాకా మీ ఆస్తి స్వాస్తి ఏవి ఇక్కడి నుంచి కదలవు. మీరు ప్రయాణం చేయొచ్చు, ప్రయాణానికి కావలసిన రథము సామాన్లు దారిపత్యము తీసుకుని ఢిల్లీ వెళ్ళరండి. అక్కడి నుంచి కాగితం తెస్తే ఇక్కడ జయపత్రిక ఇస్తాను, లేకపోతే లేదు. వీళ్ళు నిర్ఘాంతపోయారు. అమ్మాయిలేమో దిగిపోయారు. ఆవిడేమో ఎదురుబడి వాదించడానికి ఇష్టం లేదు. వీళ్ళు వాదన లేక బేలగా పెట్టేశారు మొహాలు, ఇంకా వాదించే ఓపిక లేదు. మాకు జయపత్రిక వద్దు అని వెళ్ళిపోతే వీళ్ళంతా హేళన చేస్తారు. కావాలి మనకి ఈ కావాలంటే ఢిల్లీ వెళ్ళాలి. ఏం చేయాలి? ఈ కుర్రాళ్ళు అరిచేర్చి కేకలు పెట్టి ఎక్కిరిస్తున్నారు ఆల్రెడీ. నీకు అవతల వాళ్ళు ఎక్కిరిస్తుంటే దిగిపోతారు కదా వీళ్ళు. దాంతో వీళ్ళు ఏం చేశారు, సరే ఇవాళకి సభ ముగిసిపోయింది, మీరు కావాలంటే ఢిల్లీ వెళ్ళి కాగితం తెచ్చుకోండి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా, ఢిల్లీ వెళ్ళి కాగితం తెస్తారా? ఢిల్లీ వెళ్తాము అంటే మీరు తెచ్చుకున్నారు మంది మార్బలం 30-40 మంది ఆడపిల్లలు, కొన్ని బళ్ళ కొద్దీ జయపత్రికలు, బోలెడన్ని బళ్ళు సామాన్లతోటి వచ్చింది ఆవిడ. ఎంత సామ్రాజ్యాన్ని తెచ్చుకొచ్చిందో తనతో పాటు. ధనకనక వస్తువాహనాలు ఏవి తీసుకెళ్ళకూడదు, మీకు బండి ఇస్తాం, భోజన సదుపాయానికి కావాల్సిన డబ్బులు తీసుకెళ్ళండి, అంతే. సరే వీళ్ళు ఇంకా తమ బసకి తిరిగి వచ్చేసారు. ఇక చాలా దిగులుగా ఉంది వాళ్ళకి.
ఏమిటర్రా వాళ్ళు మాట్లాడుతుంటే మీరు వాదించరేమిటి, మీకు విద్య రాదా, ఇంత చదువుకున్నారు, నేను ఎంత చదువుకున్నానో అంత మీకు చెప్పా కదా అంటే, అది కాదండి పోతరించిన ఎద్దుల్లాగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు, వాళ్ళు మీదకి వచ్చి మాట్లాడుతుంటే ఏం చెప్పాలి, వాడు మీదకి వస్తుంటే నోట్లో నుంచి మాట రావటల్లా, ఆడపిల్లలు బెదిరిపోతారు. తర్వాత వాడేమో వాత్సాయనం అంటాడు, కామశాస్త్రం అంటాడు, ఏం చెప్తే ఏమవుతుందో తెలీదు. పోనీ నేను కొంచెం చదువుకున్న సమాధానం చెప్తే వాడు నలుగురిలో నన్ను చిన్నపుచ్చితే చదివావా ప్రాక్టికల్స్ అని అడిగితే నేనేం చెయ్యాలి, అందుకని సమాధానం చెప్పలేకపోయాం అనేసరికి ఈవిడ నెత్తి మీద చేయి పెట్టుకుంది. తెనాలి రామకృష్ణుడే ఖచ్చితంగా ఆ తెర వెనకాల ఉన్నవాడు, లవిత్ర కాదు, ఆడది కాదు, మగవాడే కనిపెట్టేసి. ఆయనదే ఈ ప్లాను, ఆయనదే ఈ తెలివంతా. ఇప్పటి వరకు చాలా కథలు ఇలాంటివి విన్నాం. ఎట్లా కనిపెట్టాడో, నేను ఎదురుగుండా అవి మాట్లాడలేను అనే విషయాన్ని కనిపెట్టేశాడు. ఈవిడికి ఏంటంటే మందారమాలకి ఒక ఇది ఉంది, శాపం ఏమిటంటే ఎదురు బదురుగా ఉండి వాదించలేదు ఆవిడ. స్త్రీలతోటి కూడా వాదించడం ఆవిడ వల్ల కాదు, విద్య నేర్పగలదు అంతే. ప్రతిసారి ఆవిడ నేర్పించిన విద్యతోటి శిష్యురాళ్లే పోట్లాడారు తప్ప ఎక్కడా ఏ సభలోనూ ఆవిడ మాట్లాడలే. ఆయన ఎట్లా జాడలు తీశాడో ఈ అమ్మాయి ఎదురుబడి మాట్లాడదు అనే విషయాన్ని కనిపెట్టేశాడు తెనాలి రామకృష్ణుడు. ఆ సావిత్రిదేవి మహత్యమో ఆయనదే అంత తెలివో మనకు తెలీదు, నేను ఎదురుబడి మాట్లాడలేను అనే విషయం కనిపెట్టేశాడు. ఆ కనిపెట్టే ఇలా ఇరికిచ్చాడు. ఇప్పుడు చచ్చినట్టు ఢిల్లీ వెళ్ళవలసిందే మనం. పైగా మన మంది మార్బలం అంతా ఇక్కడే ఉంటుంది, విజయనగరంలోనే. ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలా, ప్రయాణానికి డబ్బులు ఇస్తారు, దారి భత్యం ఇస్తారు, ఒక బండి ఇస్తారు. ఏం చేస్తాం, పోనీ అక్కడైనా ఎవరైనా తెలిసిన వాళ్ళని పట్టుకుని ఓ మంచి కాగితం రాయించుకోగలిగితే ఏమి లేదు. ఇప్పుడు మనం చేస్తాం కదా రికమెండేషన్, సరిగ్గా రికమెండ్ కనుక చేయించుకుంటే అప్పుడు ఏదైనా ఒక కాగితం వస్తుంది, అప్పుడు మనం ఇక్కడి నుంచి కదలచ్చు. లేకపోతే మనం తీసుకెళ్ళలేము, ఓడిపోయామని ఒప్పుకోవాలి. సరే ఎవరు వస్తారు మీతో అంటే, నాతో ఎవరు వస్తారు అని అడిగింది. ఒక్క అమ్మాయి కూడా రాననేసింది. ఏ పిల్లలకి ఢిల్లీ వెళ్ళటం ఇష్టం లేదు, కడుపులో కదలకుండా ఇక్కడే ఉందామనుకున్నారు. అయితే ఈవిడికి చిన్నప్పటి నుంచి ఒక చిలకెత్తుంది, చదువుకుంది, ఈ అమ్మాయి దగ్గర చదువుకుంది. ఆ అమ్మాయి కూడా ఇలాంటి కుల వృత్తిలో ఉన్న అమ్మాయి, వృత్తి లేదు వాళ్ళకి, విద్య ఉంది. ప్రియంవద ఆ అమ్మాయి పేరు. సరే ప్రియంవదంది, మనకు తప్పుతుందా, నీకు తప్పదు నాకు తప్పదు, వీళ్ళంతా శిష్యురాళ్ళు, ఏ దేశం వాళ్ళని ఆ దేశం పంపేస్తాము, సరే పద మన ఇద్దరం వెళ్దాం అని చెప్పేసి ఓ బండి పుచ్చుకొని బయలుదేరదాం అనుకున్నారు వాళ్ళు. ఇంతలో ఏమైంది, ఎప్పుడైతే ఈ గొడవ వీళ్ళంతా వెళ్ళిపోయారో, ఈ తెనాలి రామకృష్ణుడే ఈ లవిత్ర ప్లేస్లో ఉండి ఇలా మాట్లాడి వీళ్ళని ఓడించాడనే సంగతి తెలుసుకున్నారు సభలో ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళంతా. అప్పుడు అందరూ కలిసి వచ్చి ఆయనకి థ్యాంక్స్ చెప్పారు. బాబు మంచి పని చేసావు, మన పరువు నిలబెట్టావు మరి అని చెప్పి భట్టుమూర్తి ఏమన్నాడు, నన్ను క్షమించండి పొరపాటు చేశాను నేనని భట్టుమూర్తి కూడా సారీ చెప్పేశాడు. రాయల వారు ఏమన్నారంటే, నిజానికి అమ్మాయి తెలివిగలది, మనమే ఓడిపోవచ్చు ఆ అమ్మాయితో సరిగ్గా వాదానికి కనుక దిగితే. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిరా అని ఒక ఇది పెట్టాం, అక్కడికి వెళ్ళి కాగితం తెస్తే చచ్చినట్టు జయపత్రిక ఇవ్వాల్సి వస్తాం. కాబట్టి నీకు ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తా, ఎక్కడా నీకు ఇబ్బంది లేకుండా. ఢిల్లీ వెళ్ళి ఆ అమ్మాయి ఆ కాగితం తేకుండా చెయ్యాలి, నువ్వు తేనియద్దు, నువ్వు ఏం చేస్తావో నీ తెలివి నువ్వు ఉపయోగించి ఆ పని చేయమని సుభద్రుడితో కలిసి నువ్వు వెళ్ళమని రామలింగడికి చెప్పాడు. సుభద్రుడితో కలిసి వెళ్ళమనపై నీతో కావాల్సిన వాళ్ళని తీసుకెళ్ళమన్నారు. ఈసారి ఈయనేమనుకున్నాడు, తనకు ముందు నుంచి శిష్యుడు, తనకు చాలా ప్రీతిపాత్రుడైన సుభద్రుడిని తనతో పాటు తీసుకుని కొంత బళ్ళు కొన్ని పరివారంతో కలిసి కొంత ధనంతో ఈయన ఆగమేఘాల మీద ఢిల్లీకి బయలుదేరాడు. వాళ్ళు బయలుదేరారు, వీళ్ళు బయలుదేరారు. దీనికి దగ్గర దారులు అవి పెద్దగా ఏమి లేవు, అదే బళ్ళ మీద ప్రయాణమే, కొంచెం పెద్ద బళ్ళు మామూలు బళ్ళు, కొన్నేమో రథాలు కొన్ని ఎడ్ల బళ్ళు, అవే తేడా. వాళ్ళు వీళ్ళు కూడా బయలుదేరారు. ఈ దిక్క నుంచి ఢిల్లీ వెళ్లే లోపల ఎట్లా వీళ్ళు కలిశారు, ఏం జరిగింది అనేది మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం.